హలో ఎవ్రీవన్, నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ బ్లాగ్. ఈ రోజు నేను షేర్ చేసుకున్న విషయాలు అయితే టాడ్లర్ మామ్స్ కి అయితే బాగా అర్థమవుతుందండి. ఎవ్రీ టాడ్లర్ మామ్ హ్యాపీగా ఫీల్ అయ్యే 3 మైల్ స్టోన్స్ ఏంటో తెలుసా అండి? నెంబర్ 1, వాళ్ళంతట వాళ్ళు స్లోగా తినడం అలవాటు చేసుకోవడం. నెంబర్ 2, వాళ్ళకి కావాల్సినవి అడిగి చేయమని చెప్పడం. నెంబర్ 3, అమ్మ ఆకలేస్తుంది అన్నం పెట్టు అని అడగడం. నేనైతే ఈ 3 మైల్ స్టోన్స్ అయితే ఎక్స్పీరియన్స్ చేస్తున్నా అండి. మా వాడు స్లోగా చెప్పడం స్టార్ట్ చేస్తున్నాడు అనమాట. మార్నింగ్ లేవగానే అమ్మ నా బొజ్జులో గుర్గుర్ అంటుంది, ఆకలేస్తుందేమో, అన్నం పెడతావా, ఆ ఫుడ్ ఐటమ్ చేస్తావా, ఈ ఫుడ్ ఐటమ్ చేస్తావా అని అడుగుతున్నాడు అనమాట. అండ్ ఇంకా తనకు గుర్తొచ్చిన కొన్ని ఐటమ్స్ లైక్ అప్పడాలు ఇప్పమ్మ, లేదా నాకు వాళ్ళు ఏ స్నాక్స్ తెచ్చుకున్నారు, ఆ స్నాక్స్ తెచ్చారు, నాకు కూడా అవి చేసి పెట్టు అని అడగడం, లేదా వీడియోస్ లో చూసి అమ్మ ఆ ఐటమ్ చేయి అని అడగడం స్టార్ట్ చేశాడు అనమాట మా వారు. అండ్ డేలో ఒక మీల్ అయినా, ఏదర్ బ్రేక్ఫాస్ట్ అయినా, లేదా లంచ్ అయినా, స్నాక్స్ అయినా, లేదా ఈవినింగ్ డిన్నర్ అయినా, ఏదైనా ఒక్కటైనా నేను తింటానమ్మా నాకు ఇచ్చేసాయి అని అడిగి తనే తింటున్నాడు అనమాట. నాకైతే ఈ మైల్ స్టోన్స్ చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే కొన్నిసార్లు అసలు వాడికి ఆకలిస్తుందో లేదో, ఆకలిస్తే ఎలా చెప్తాడు అని చెప్పి భయం వేస్తూ ఉండేది అనమాట. మరి మీకు ఇలాంటి అనుభవాలు ఉన్నాయా? అయితే రండి కమెంట్ చేసేయండి, కబుర్లు చెప్పేసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.